ప్యాకేజ్ ప్రకటనతో జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసే పనిలో పడింది బీజేపీ. ప్యాకేజ్ ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది. ఇందుకోసం త్వరలో ఏపీలో 3 సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సభలకు ఢిల్లీ పెద్దలు కూడా హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. హస్తినలో ప్రధాని మోడీని కలిసిన ఏపీ బీజేపీ నేతలు తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు. ప్యాకేజీ ప్రకటించినందుకు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో భారతదేశంలో ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారు కావడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారాన్ని అందిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి మేము 3 సభలు పెట్టాలని ఆలోచిస్తున్నాం. అరుణ్ జైట్లీ గారు కేంద్ర ఆర్థిక మంత్రి ఇవాళ దేశంలో ఒక విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణ ఏదైతే ఉందో జీఎస్టీని ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళని సన్మానించే సభ ఒకటి ఆంధ్రప్రదేశ్లో పెడతాం. ఆ సందర్భంగా వారు వచ్చినప్పుడు ఈ ఆర్థిక ప్యాకేజీ వలన ఆంధ్రప్రదేశ్కు ఏమి లాభం జరుగుతుందనే విషయాలన్నింటినీ కూడా ప్రజలకి వివరిస్తారు. మరొక సభ విశాఖపట్నంలో, విజయవాడ, గుంటూరులో, అలాగే తిరుపతి ప్రాంతంలో కూడా 3 సభలు పెట్టి ఈ యొక్క విషయాలు ప్యాకేజీలో ఉన్నటువంటి వివరాలని ప్రజలకు తెలియజేయాలని మేము భావించాం, ఏర్పాట్లు చేస్తున్నాం. ఆనాడు రాష్ట్రం విడిపోతున్నప్పుడు రాజ్యసభలో ఒకే ఒక్కడు పోరాటం చేశారు ఆంధ్ర గురించి. ఎవ్వరు ఈ మాట్లాడే నాయకులు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారి వల్లనే అసలు స్పెషల్ స్టేటస్ అనేది ఉంటుంది అనేది ఒకటి తెలిసింది. ఆయన పోరాటం చాలా విషయాల్లో చేశారు, అన్నీ సక్సెస్ఫుల్గా చేశారు. ఒక్క స్పెషల్ స్టేటస్లో కొన్ని ఆ తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్లో ఇబ్బంది వచ్చింది కాబట్టి చేశారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఢిల్లీలో అడ్రస్ ఎవరంటే వెంకయ్యనాయుడు గారు. చిన్నవి ఉన్నామంటే మాట్లాడుకోవచ్చు, కానీ వెంకయ్యనాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్నంత ఆ తపన, ఆయన పడే తపన నేను నిజంగా ఆ రోజు రాజ్యసభలో ఏదైతే మాట్లాడి ఎంత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంత చూసి ఎంత ఆనందించారు ఆయన మాట్లాడినది. అదేవిధంగా ఇవాళ ప్రతి పనిలోనూ ఆయన పాత్ర లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఇన్స్టిట్యూట్ రాలేదు. అన్ని ఒక మంత్రిగా ఉండి 35 మంది మంత్రులు పిలిచి ఆ డిపార్ట్మెంట్స్ ఏం చేశారో. అందుకని దయచేసి నేను అందరినీ ఒకటే కోరుతాను, రాష్ట్రానికి సహాయం చేసే వాళ్ళని మనం గౌరవించుకుందాం. ఇంకా బాగా సహాయం చేసేట్టు వాళ్ళని గౌరవిస్తే వాళ్ళకి ఇచ్చిన గౌరవం చూసి ఇంకా బాగా సహాయం చేయాలి.